యువతీ యువకుల మధ్య కలిగే తొలి ప్రేమ ఎలా ఉంటుందో ఎలా ఉండకూడదో చెప్పే మా ఈ తొలి ప్రయత్నమే ఎంత బాగుందో. రోజు నా కల్లోకి వచ్చే ఊహాసుందరి ఈమెనా? నిజమే, అచ్చం అలాగే ఉంది. ఏది ఏవైనా ఫస్ట్ సైట్లోనే లవ్లో పడేసి నా జీవిత భాగస్వామిగా చేసేసుకుంటా. ఇట్స్ ఫిక్స్డ్. ఏం చేస్తున్నాడు రీడు? ఏమోరా, నాకేదో అనుమానంగా ఉంది. మనకి తెలియకుండా వీడు ఏదో చేస్తున్నాడు రా. చూద్దాం, పద పద. పాపా ఎవరు లేరులే, నా ఎనిమిస్ వచ్చే లోపల మ్యాటర్ సెటిల్ చేయాలి. బంగారం వస్తున్నా. వచ్చారా? అమ్మాయిరా, మీ కాళ్ళు పట్టుకుంటారా? అరవమాకండ్రా. ఇలాంటి రోజు కోసం 7వ తరగతి నుంచి ఎదురు చూస్తున్నాను రా. కలలు కన్నాను రా. ప్లీజ్ రా, వదిలేండి రా. రే కంగారు పడకరా, మేమెవరా? నీ ఫ్రెండ్స్. నీకు హెల్ప్ చేయడానికే కదా వచ్చాం. నీకు పడితే మాకు పడినట్టు కాదే. అలా అనమాకండ్రా, అర్థం మారిపోద్ది. నా ఉద్దేశం అది కాదురా. చెప్పు, ఎవరా అమ్మాయి? పేరేంటి? ఎలా ఉంటుంది? అది చెప్పనా? సింప్లీ సూపర్ రా. ఇలియానా అలా ఉంటుంది. నిన్నే ఊర్లోకి వచ్చింది. చూసిన తొలి చూపులోనే. ఇంకా ఎలా చెప్పాలి అంటే ఆమె ఒక ఏంజెల్ రా, నా కోసమే పుట్టినట్లు. అవునా? ఏది మేము కూడా ఒకసారి చూస్తాంరా. అరే వద్దు. ఏంట్రా హడావుడి? నువ్వు కూడా వచ్చేసావా? చూస్తుంటే పెద్ద సీన్ జరుగుతున్నట్టుంది. రాక చేస్తావా ఏంటి? చెప్పరా. అరే మనం ఇంతప్పటి ఫ్రెండ్స్ రా. నిక్కర్ల నుండి ప్యాంట్స్కి, ప్యాంట్స్ నుంచి లొంగిల దాకా. భయపడతావేంట్రా? భయం కాదురా, బాధ. ప్రామిస్ రా, మేము ఈ కాంపిటీషన్లో పాల్గొనం. ఒట్టు. ఒట్టు. ఎరా మీరు కూడా? ఒట్టు. ఏంట్రా ఇదంతా? మీరు మీ వేషాలు. పదండి పోదాం. అన్నా ఆగన్నా, వీడేదో చేస్తాడంట, చూద్దాం. చేయనురా, నా మనసులోని ఫీలింగ్స్ని పాడి చూపిస్తా. మీతో పాటు నా ఏంజెల్కి కూడా అర్థమయ్యేలా. నా అనువనువు నిండి ఉన్న ఆమెకి పాట రూపంలో. కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా. నిన్ను చూసాకే అది నిజమనుకున్నా. నాలో సగమే ఎవరనుకున్నా. నిన్ను కలిసాకే అది నీవనుకున్నా. కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా. మనస్సులో నీ ఉషస్సునే చూసా. ఈ వయస్సులో ఆ 7 రంగుల్నే చూస్తున్నా. నిన్ను తాకిన నా అరచేతుని చూస్తూ, నిన్ను తాకిన
నార చేతును చూస్తూ మిగిలిన నార భాగం మండుతున్నదే నీ బిగిలి కోసం మారాట పడుతున్నదే కలగన్నాలే కలగన్నా నిన్ను చూసాకే అది నిజమనుకున్నాలే నిన్నటి వరకు మాటలు రాని మూగవాడిననుకున్నా భాషే తెలియనివో భావికుడనుకున్నా ఈ పసిమదిలో మెదిలిన నీ రూపం ఈ పసిమదిలో మెదిలిన నీ రూపం నా జీవిత గమనం అనుకున్నా నువ్వే నా సర్వస్వం అనుకున్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నా కలగన్నాలేనే కలగన్నా కలగన్నాలేనే కలగన్నా సూపర్ రా, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా? వాడి కలేగ అన్నాడు, పాట బాగా పాడావు కానీ ఆ అమ్మాయి వినదంటావా? వినే ఉంటుంది. ఈ దెబ్బతో వీడి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఏంటోరా గుండెల్లో ఏదో అలజడి. మీరే ఏదోటి చేసి నా ప్రేమకు ప్రాణం పోయినరా ప్లీజ్. నా మాట విని ఈ లవ్వు గివ్వి సోదం తాపి నడవండిరా ఇంటికి. అదేంట్రా అలా అంటావు? వాడు డీప్గా లవ్ చేస్తున్నా అంటున్నాడు కదా. అసలు లవ్ అంటే ఏంట్రా? చెప్పడమే చేతగాని వాడికి లవ్ ఏంట్రా? వాడు పాటలో బాగానే ఎక్స్ప్రెస్ చేశాడుగా, ఇంకేం డౌట్? అయినా లవ్ అంటే అదేహే, ఎన్ని సినిమాల్లో చూడట్లేదు. శ్రీమంతుల్లో మహేష్ ముగ్గేస్తున్న శృతి హాసన్ చుట్టూ 3 రౌండ్లు వేస్తాడు. తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్, ఈడియట్లో రవితేజ. ఇలా చెప్పుకుంటూ పోతే మన కుర్రోళ్ళకి లవ్లో ఎన్ని ఇంట్రడక్షన్ సీన్లో. అవి సినిమాలు రా, నిజ జీవితంలోకి రండి. నా దృష్టిలో లవ్ అంటే వయసులో ఉన్న యువతి యువకులు ఒకరినొకరు చూసుకుని మనసు మాట కలుపుకుని చేయి చేయి పట్టుకుని. చేయి చేయి పట్టుకుని? పోనీ నువ్వే చెప్పు. ఈడేం చెప్తాను నాకు తెలుసు. ఓవరాక్షన్ చేయకు. ప్రేమ అనేది జీవితాంతం ఈ మనసులో దాచుకున్న ఒక తీయని అనుభూతి. అంతేకాని ఇలా పాటలు పాడడం, ఒకవేళ ప్రేమ తగ్గపోతే సూసైడ్ చేసుకోవడం, మందు కొట్టి దేవదాసులో మాటం, ఇది కాదురా ప్రేమ అంటే. లవ్ కన్నా ముందు మీరు మీ జీవితాన్ని ప్రేమించండి. అర్థమైందా? అయ్యా సారు, నువ్వు చెప్పేది మాకేమీ అర్థం కాదు కానీ ఇంతకు వీడికి సపోర్ట్ చేస్తావా చేయవా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ సరేరా, సపోర్ట్ చేస్తా. కానీ ఒక కండిషన్, వీడు వెళ్ళి అమ్మాయి పేరు కనుక్కుంటే చాలు. వీళ్ళిద్దరి పెళ్ళి నేనే దగ్గరుండి చేయిస్తా. అన్నా నువ్వు అదే మాట వింటుంది. చిటికలో చెప్పిస్తా. పేరు కనుక్కుంటే నా పెళ్ళిపోయినట్లే. వావ్. పదరా, ఈసారి అజయ్ గారికి ఎలా అయినా కళ్ళు తెరిపించాలి. రే ఏంట్రా? ఏరా కళ్ళు తెరుచుకున్నాయా? తెరిపిస్తారా? అంటే నీకు ముందే తెలుసా? నాకు తెలిసి ఓపెన్ రా, మీకు తెలియాలిగా. చెప్పిందా పేరు? పెళ్లి చేయమంటావా? నా లవర్ అది కాదన్నా, ఎప్పుడో వెళ్ళిపోయింది. రే అది అడ్వర్టైజ్మెంట్కి తెచ్చిన బొమ్మరా నీ అయ్యా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బొమ్మను చూసి లవ్ అంటావా? చీ నీ బతుకు చెడా. వాడు నడుం చూసే ఇంకేదో చూసే లవ్లో పడి పాడేసుకున్నాడు, ఓకే. కానీ మీరేంట్రా విఏ పిల్ల, అదే వెరీ ఇంటలెక్చువల్ పర్సన్స్లా వాడిని ఫాలో అయ్యారు. ఏం చేస్తాం బాబు,
వీధిలో ఒక ఆడకుక్కను చూసి మొక్కొక్క తోక ఊపుతూ దాని లైన్లో పెట్టడానికి నా వేషాలేసిందంట. అది చూసి మిగతా కుక్కలు సొల్లు కారుస్తూ తిరుగుతాయంట అవకాశం కోసం. అబ్బా ఏం కంపారిజన్ రా బాబు. ఛీ! వీడికి భలే దొరికిపోయాను రా. హలో, హాయ్ లవ్లీ, ఏం చేస్తున్నావు? సండే కదా సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వచ్చా. నిజమా? యూ లక్కీ. ఇక్కడ నాకు బోర్ కొట్టేస్తుంది. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఫుల్ పటాస్. నీ మాటలు నన్ను ఇంకా ఒంటరిదాన్ని చేస్తున్నాయి అజయ్. ఓ నో, నేను ఉన్నా కదా, వచ్చేనా? ఒక్క అరగంటలో ఉంటా. వెల్కమ్ మై హార్ట్ బీట్. ఓకే స్వీట్ హార్ట్. ఏంట్రా అలా చూస్తున్నారు? మాకు తెలియకుండా నువ్వెప్పుడు లవ్లో పడ్డావురా? చెప్పరా, లవ్వా కొవ్వా అన్నావు, నువ్వు చేస్తుందేంటి? చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి గెస్ట్ హౌస్లా. ప్రేమించొద్దని ఎవరు చెప్పారా? ప్రేమించండి. అమ్మాయితో పాటు అమ్మని, నాన్నని, చెట్టుని, పుట్టని, ఈ పల్లె వాతావరణాన్ని సహజంగా, స్వచ్ఛంగా. ప్రేమ అనేది నేచర్ గిఫ్ట్ రా, అంతేగాని అలా బొమ్మల్ని, పొలాలు కట్టిన చీరల్ని లవ్ చేయకండి అసహ్యంగా. లవ్ ఎలా చేయాలో చెప్పావు, ఆ లవ్ ఎలా పుడుతుందో కూడా చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది. నీకు న్యూటన్ గ్రావిటేషన్ ఫోర్స్ తెలుసుగా, అది కంటికి కనిపించదు. ఈ లవ్ కూడా అంతే. సెకండ్లో వంద వచ్చే ఆ వైబ్రేషన్స్ మెయిల్ అండ్ ఫీమేల్ ఐస్ మధ్య పాస్ అయిపోతాయి. ఇది మళ్ళీ మళ్ళీ జరగదు. ఒక మనిషి జీవితంలో ఒకే ఒకసారి పుడుతుంది. అప్పుడు వాళ్ళ మధ్య రంగు, రూపు, కులం, మతం ఇవే వడ్రావు. అదో అనిరీక్షణమైన అద్భుత ఘటం. అది ఏ లాజిక్ లేని ఒక మ్యాజిక్ పీరియడ్. నువ్వు చెప్తున్న నిజమే అనిపిస్తుందిరా. మరి కొంతమందికి ఆ వైబ్రేషన్ 2-3 సార్లు జరిగితే అప్పుడు దాని ప్రేమ అనరు. ఇందాక వాడు చెప్పాడే, కుక్క, తోక, సొల్లు, అదైతి. ఉంటారా? జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి. చీచీ. సైడ్ క్యారెక్టర్స్కి హీరో క్యారెక్టర్కి డెఫినేషన్ బాగా ఇచ్చారు రైడు. పద. ఏంటి, మన లవ్ గురించి ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పలేదా? ఆ అనుభూతి ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు. నిజమా? నిజమేగా. యువర్ మై ఏంజల్. అయ్యగారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. నీ క్వశ్చన్ చెప్పనా? ఇప్పటి వరకు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పనే లేదు. నేను చెప్పను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. ఈ గొంతులో ఊపిరి ఆగే చివరి క్షణం వరకు. అప్పుడు దాకా ఆగాల్సిందేనా? కాదు, అప్పటిదాకా ప్రేమించాల్సిందే. అప్పుడు అలాగైతే మంది మూకీలా అంటాను. నాకు డౌటు, ఇప్పుడైతే ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నా, మైనే ప్యార్ కియా, ఇలా చాలా ఉన్నాయి. ఆ కాలంలో పార్వతీదేవి శివుడికి, సీతాదేవి రాముడికి, సత్యభామ శ్రీకృష్ణుడికి ఎలా ప్రపోజ్ చేసి ఉంటారంటావు? No necessary to say I love you. Do you want now? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? తను మా ఇంటి ముందే ఉన్నాడే. అలాగా, చెప్తా వాడి సంగతి. ముందు పద వెళ్దాం. శ్రావ్య, నాకు భయం వేస్తుంది. భయం లేదేం లేదురా.
ఎరా ఇదేనా ఇల్లు? అంటే ఇది కాదా? ఓ వస్తున్నా. ఏరా రాత్రికొస్తే వందిస్తా అన్నా అంట, ఆడదంటే బజార్ వస్తావు అనుకున్నావరా? అందరు ఆడపిల్లలు ఒకేలా ఉండర్రా. ముందు ప్రేమించానన్నావంట, దానికి అది ఒప్పుకోలేదని రాత్రికి రమ్మంటావా? నీచుడా. పార్కుల్లో పట్టపళ్ళు మూతులు లాక్కునే సిగ్గులేని జంటల్ని చూసుంటావు. ఫ్రెండ్స్ని బయటికి పంపి రూమ్లోకి దూరి గొప్ప ప్రేమికుల్ని చూసుంటావు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదురా. చెప్పు, దానికి క్షమాపణ చెప్పు. సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? ప్రేమన్న పిల్లన్న ఎగతాళిగా ఉందా నీకు? అదొక లైఫ్ జర్నీరా. ఈ మానవ సమాజం ఎంచుకున్న ఉత్తమమైన మార్గం. అడుగు, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. అడుగుతావు లేదా? నాకు కాదురా, దానికి చెప్పు క్షమాపణ. అతనితను కాదు. ఓ మై లవ్, కొడితే కొట్టు, తిరితే తిట్టు, బట్ డోంట్ గో అవే. రెండు నదుల పవిత్ర సంగమం, అచ్చం మనలానే. అచ్చం మనలాగే. వీళ్ళది ముఖ్యలవేనా? ఏమైనా కావాలా? నువ్వేమిచ్చినా తీసుకుంటా. నువ్వే తీసుకోవచ్చుగా. నువ్వు ఇస్తేనే తీయగా ఉంటుంది. ఇది మరీ బాగుంది. నా లిప్స్ ఏమన్నా కాకినాడ కాజాలు అనుకున్నావా ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడావు? ఇంకా మర్చిపోలేదా? నా జీవితాన్ని మార్చిన మధుర క్షణాలు ఎలా మర్చిపోతాను చెప్పు. నువ్వు కొట్టినా తిట్టినా తీయగానే ఉంటుంది. నాకు మాత్రం నువ్వు నేను 24 క్యారెట్ సాలిడ్ గోల్డ్వి. అంటే అప్పుడప్పుడు కొద్దిగా కరగబెడుతూ నగలు చేర్చుకోవడానికా? యు నాటి. సో మీరు వింటున్నది 98.3 FM రేడియో. ఇది చాలా స్మూత్ గురు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది స్వచ్ఛత గురించి. ముందుగా చెప్పాలంటే స్వచ్ఛత అంటే 24 క్యారెట్ గోల్డ్. ఆడవాళ్ళకి నచ్చేది గోల్డ్, మరి మగవాళ్ళకి ఏంటంటారు? ఇంకేమంటారు? అమ్మాయి ప్రేమండి బాబు. లవ్, ప్యార్, ప్రేమ, కాదల్, భాష ఏదైనా భావం ఒక్కటే. స్వచ్ఛమైన ప్రేమ మన మనోఫలకంపై శాశ్వతంగా జీవితాంతం అలా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. కోపతాపాలు, రాగద్వేషాలు లేని రెండు హృదయాల పవిత్ర ప్రయాణమే ప్రేమ. ఆ ప్రయాణాన్ని మీరు సాగించాలని ఆశిస్తూ